అయితే ఈ ఇంటర్వ్యూకొచ్చే ముందు నేను పాత విషయాలు కాస్త తెలుసుకున్నయి. ఆ! చాలా సినిమాలకి ముందు అంటే ఒక పెద్ద సినిమా తీయాలి అనుకుంటే 'ఎన్టీఆర్, ఏఎన్నార్‌తో' సినిమాలు తీయాలంటే ముందు వాళ్ళిద్దరి డేట్స్ కంటే కూడా ముందు 'సావిత్రి' గారి డేట్స్ దొరికితేనే సినిమాలు ఆన్ బోర్డ్ అయినయి చాలా ఉన్నాయంట కదా! అవును మరి. హ్మ్. ఇప్పుడు 'సావిత్రి' తెలుగు, తమిళు, హ్మ్. అవతల 'శివాజీ గణేషన్', 'ఎంజీఆర్', హ్మ్. 'జెమినీ గణేషన్' హ్మ్. వాళ్ళతో యాక్ట్ చేసేది. హ్మ్. తెలుగులో నాగేశ్వరరావు గారు, రామారావు గారు, మ మిగతా హీరోలతో కూడా ఉన్నారు కదా! అప్పుడే అప్‌కమింగ్ అవునవును. హీరోస్. 'శోభన్ బాబు' గారు. సో, వీళ్ళందరితో అసలు తమిళియన్స్ కూడా మన అమ్మాయి అని సొంతంగా ఓన్ చేసుకున్నటువంటి దృశ్యాలు ఎన్నో చూస్తాం. సరే. జెమినీ గణేషన్ గారికి, తర్వాత శివాజీ గణేషన్ గారికి ఎంత ఇష్టం. సరే జెమినీ గణేషన్ అంటే భర్త అయ్యలే కాబట్టి డెఫినెట్‌గా ఇష్టం ఉంటుంది. జెమినీ స్టూడియోలో జెమినీ గణేష్ ముందు అక్కడ మేనేజర్‌గా ఉండేవాడు. హ్మ్. సో, ఈవిడ వేషాల కోసం స్టూడియోలకి తిరుగుతారు గదా! హ్మ్. అక్కడ పరిచయం ఉంది జెమినీ గణేషన్. ఓకే. ఆ పరిచయం అయిన తర్వాత అప్పుడప్పుడు మళ్ళా వెళ్తూ ఉంటారు. ఆ పరిచయం డెవలప్ అయింది. తర్వాత అతను గూడా అప్పటికి చాలా బాగుండేవాడు 'జమినీ గణేషన్.' సరే. మంచి ఉంగరాల జుత్తు, అందంగా ఉండేవాడు. 'కాదల్ మన్నన్' అని టైటిల్ అతనికి. హ్మ్. 'కాదల్ మన్నన్' అంటే ప్రేమ మన్మధుడు అని. హ్మ్. సో, అతని సినిమాలు గూడా హిట్ అయ్యాయి. అతను గూడా ఎంకరేజ్ చేశాడు తమిళ్‌లో 'సావిత్రిని.' సరే. ఆ విధంగా వాళ్ళిద్దరికీ బాగా అనుబంధం కుదిరింది. సో, సావిత్రి గారు ఆయన్ని పెళ్లి చేసుకుంది. మనకి లక్స్ మీద పాత రోజుల్లోనండి లక్స్ సబ్బు మీద సావిత్రి గారి ఫోటో ఉండేది. ఆ సావిత్రి రోజు గారి ఫోటో ఉందని లక్స్ వాడేవాళ్ళు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో. తర్వాత ఏమైంది? కొన్నాళ్ళకి సావిత్రి గణేష్ ఆవిడ సంతకం మళ్ళా. హ్మ్. సావిత్రి గణేష్ అని ఆవిడ సంతకం చూసిన తర్వాత అప్పుడు మన తెలుగు ఆడియన్స్‌కి ఓహో! గణేష్ అనే అతన్ని పెళ్లి చేసుకుందనమాట. హ్మ్. వాడెవడు? తమిళియన్. ఏంటి సావిత్రి తమిళియన్‌ని చేసుకోవటం ఏంటి? హ్మ్. ఏదో వీళ్ళ సొంత అంటే ఇదైనట్టు. మీరు చెప్పినట్టు తెలుగు వాళ్ళకి సావిత్రి మా మనిషి. మా మనిషి. తమిళ్ వాళ్ళకి సావిత్రి మా మనిషి. మా మనిషి. ఎవరికి వాళ్ళు ఓన్ ఓన్ చేసేసుకున్నారు. చేసేసుకున్నారు. హ్మ్. సో, అప్పుడు తెలిసింది. సావిత్రి జెమినీ గణేషన్ అనేటటువంటి తమిళ్ వ్యక్తి హీరోని హ్మ్. పెళ్లి చేసుకుంది అని మన ఆడియన్స్‌కి అప్పుడు తెలిసిందనమాట. తర్వాత అండి సావిత్రి గురించి చెప్పేటప్పుడు ముందు చెప్పాల్సినటువంటి సినిమా 'మాయాబజార్.' హ్మ్. 'మాయాబజార్‌లో' ఏమి పెర్ఫార్మన్స్ అండి. ఎస్‌వి రంగారావు యాక్షను, సావిత్రి యాక్షను అవును. అన్నీ కలిపి ఈవిడే చేసేసింది. హ్మ్. ఆహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, నీకు నాకు చెల్లంట టామ్ టామ్ టామ్. ఆ పాటలో ఎంత అభినయం చేసింది. అవును. తర్వాత శశిరేఖ ఘటోత్కచుడుగా మారటం, ఘటోత్కచుడు శశిరేఖగా మారటం, ఆ ట్రాన్సిషన్‌లో ఆవిడ ఎక్స్‌ప్రెషన్సు, ఎస్‌వి రంగారావు ఘటోత్కచ ఘటోత్కచుడు సావిత్రిగా మారిన తర్వాత కూడా ఆవిడ ఇలా ఇలా అంటది. ఇలాగనేసరికి అమ్మా! అని అబ్బా! వాళ్ళు పక్కనెళ్ళేసరికి ఆహా! ఆహా! అని గొంతు సవరించుకొని ఆడవేషంలో పాడుతుంది. సో, ఆ పాటలో అభినయం అద్భుతమైనటువంటి చాలా ఎంటర్‌టైనింగ్ టాపిక్ అది. ఆ సీన్ అంతా చాలా అది సావిత్రి ఆ విధంగా పాట పాడుతూ ఎస్‌వి రంగారావుని అభినయం చేస్తూ పాడుతా ఉంటే థియేటర్‌లో ఏం నవ్వులు, నవ్వులు, పులకింతలు, కేరింతలు. సరే. అండ్ చివరి రోజులకొచ్చేలేకే నటిగా 'గోరింటాకు' సినిమా అనుకుంటాను సార్ నాకు ఆ! బాగా గుర్తు. ఆ! శోభన్ బాబు గారికి అమ్మ పాత్రలో అవునవును. వేస్తారు. అవును. ఒక క్షణం పాటు అంటే చిన్నప్పుడు చూసేటప్పుడు ఈమె ఆ సావిత్రిని నేను గుర్తుపట్టలేకపోయాను చిన్న చిన్న వయసులో. అవునవును. సో, చివరి చివరి క్షణాలకొచ్చేలేకే చివరి రోజుల్లో ఆమె అవకాశాల కోసం అడగవలసి వచ్చిందా? అంటే ఆహ్, ఈవిడ అడక్కపోయినా ఆవిడ పరిస్థితి అందరికి తెలుసు. హ్మ్. తెలిసి ఆవిడని పిలిచి వేషాలు ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. హ్మ్. ఎందుకంటే ఎటువంటి మహానటి ఈ విధంగా అయింది. ఇప్పుడు వయసు పెరుగుతున్న కొద్దీ ఆ శరీరంలో మార్పులు కూడా రావటం సహజం గదా! సహజమే. సో, ఆ ప్రేమ కొద్దీ ఆవిడని పిలిచి వేషాలిచ్చారు. ఆవిడ అడిగినా కూడా తప్పు లేదు. హ్మ్. తప్పేముంది?
ఇప్పుడు అలాంటి ఒక మంచి కమర్షియల్ హీరో ఆయన కంపెనీలకొచ్చి వేషాలు అడిగాడు. హ్మ్. సో, ఒక వైభవం ఎన్నాళ్ళుంటుంది? ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన తర్వాత దిగాల్సిందే తప్పిస్తే ఇంకా ఎక్కటానికి అవకాశం ఉండదు గదా! సార్. సో, జీవితం గూడా అంతే. అండ్ ముఖ్యంగా చెప్పేది సావిత్రి గారి గురించి మాట్లాడేటప్పుడు వారి దాన ధర్మాలు సార్. ఎవరొచ్చి ఏమడిగినా అంటే ఇంట్లోకొచ్చి "ఇది నాకు అవునవును. బాగా నచ్చింది తీసుకెళ్ళిపో" అంటారంట. అవును. అవును. హ్మ్. ఆ! ఎవరో వచ్చి ఏదో అడిగితే ఆహ్, ఒకటే ఆ పట్టు చీర నా దగ్గర డబ్బులు లేవు. ఈ పట్టు చీర తీసుకెళ్ళని ఇచ్చిందంటండి ఆవిడ. హ్మ్. అలాంటి పరిస్థితుల్లో గూడా. అలాంటి పరిస్థితుల్లో గూడా. హ్మ్. సో, అడగటం పుణ్యం. హ్మ్. తర్వాత ఆవిడకి ఎంతొస్తుందో, ఎన్ని డబ్బులొస్తున్నాయో, ఎంతొస్తుందో లెక్క లెక్కలేదు. ఇంట్లో పనివాళ్ళు వాళ్ళంతా ఉండేవాళ్ళు గదా! ఎవరికి తోచింది వాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు. సార్. ఆ! సో, ఆ విధంగా ఆవిడ సర్వం చాలా కోల్పోయింది ఆవిడ. మన కళ్ళకి ఆమె ఒక దేవతలాగా అనిపిచ్చింది. ఒక అవునవును. అమ్మలాగా అనిపిచ్చింది. అంతే. అంతే. అలాగే గుర్తుపెట్టుకుంటే అవునవును. మనకి ఆనందంగా ఉంటది. అవును. వారికి శాంతిగా ఉంటది. అవునవును. సో, గొప్ప నటి గురించి, మహానటి గురించి అద్భుతమైన విషయాలు తెలియజేశారు. నిజంగా కళ్ళల్లో ఆ చెమ్మ తెలియకుండా వచ్చేసింది. డెఫినిట్‌గా. నిజంగా థాంక్ యూ సార్. థాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.